హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ స్కోర్. ఇప్పుడే సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేసిన కర్తవ్య మూవీని చూశాను. థియేట్రికల్ రిలీజ్ కాకుండా డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమింగ్ అయింది. చాలా చిన్న సినిమా, 2 hours కూడా లేదు, సింగిల్ సెట్టింగ్లో లేపేయచ్చు. రివ్యూ చెప్పే ముందు ఒక మాట, మీకు ఏమాత్రం మానవత్వం ఉన్నా రివ్యూ చూసినందుకైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది అయితే జస్ట్ 30 సెకండ్సే, ఆ తర్వాత వీడియోని స్కిప్ కొట్టేస్తున్నారు. సో కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మూవీ చూసిన తర్వాత నాకైతే నచ్చింది, కానీ ఎండింగే కొంచెం తేడా కొట్టింది. నేను ఇంకా బెటర్ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఓకేజ్గా అనిపించింది అంతే. ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అసలు సినిమా టైటిల్ చూసి డైరెక్ట్గా స్టార్ట్ చేశా. చూస్తున్న కొద్దీ ఒక్కొక్క సీన్ ఇంట్రెస్టింగ్గా మారుతూ నచ్చింది నాకైతే. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ చాలా బాగా చేశారు, అండ్ టెక్నికలీ సినిమా కూడా బాగుంది. లైక్ డబ్బింగ్, లైటింగ్, సినిమాటోగ్రఫీ. సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. స్టార్ట్ టు ఎండ్ ఏదో ఒక ప్రాబ్లంతో మూవీని చాలా ఎంగేజింగ్గా ప్రజెంట్ చేశారు. అన్వాంటెడ్ సీన్స్ ఏం లేకుండా జస్ట్ ఓన్లీ మంచి మంచి హై ఇచ్చే సీన్స్ మాత్రమే పెట్టి సినిమాని తీసినట్టు అనిపించింది. సో స్టోరీ విషయానికి వచ్చేస్తే, పవన్ అని ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. తను ఒక రిపోర్టర్ని సేఫ్గా తీసుకెళ్తుంటే ఒక ప్రాబ్లం వస్తుంది. సో అసలు ఆ ప్రాబ్లం ఏంటిది, అండ్ ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశాడు, అండ్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేశాడు అనేది స్టోరీ. మూవీ స్క్రీన్ ప్లే అండ్ క్యారెక్టర్స్ బాగుంటాయి, కానీ చాలా సింపుల్ పాయింట్ మీద సినిమా వెళ్తుంది. కొత్తగా ఏముండదు, జస్ట్ ఒక క్రైమ్ థ్రిల్లర్ అంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కానీ ఆ సింపుల్ పాయింట్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారు. డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసి ఎంగేజ్ చేస్తారు. మరి ప్రెడిక్టబుల్గా ఏముండదు సినిమా, అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్తో చాలా బాగానే ప్రజెంట్ చేశారు. సో మూవీలో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే, స్టోరీ సింపులే కానీ స్క్రీన్ ప్లే అండ్ క్యారెక్టర్సే డిఫరెంట్గా ఉంటుంది. డబ్బింగ్, లైటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ బాగున్నాయి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, చాలా సింపుల్ పాయింట్ మీద సినిమాని తీశారు. అండ్ మూవీ ఎండింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఏమనిపించలేదు, అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదు అంతే. ఒకవేళ మీకు క్రైమ్ డ్రామా మూవీస్ ఇష్టమైతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వరని అనుకుంటున్నా. మిగతా వాళ్ళు కూడా అట్లీస్ట్ ట్రై చేయండి. చిన్న సినిమానే కాబట్టి సింగిల్ సిట్టింగ్లో చూసేయచ్చు. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.